ఎడ్యుకేషన్ ఫేర్కి ఎవరెవరు రావచ్చు, టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి? మే 23-24 మా సంస్థ అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ తరఫున ఒక ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం ఎవ్రీ ఇయర్. ఇక్కడికి రావడం వల్ల అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అది కూడా కాలేజ్ మేనేజ్మెంటే ఇస్తుంది స్టూడెంట్కి. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు మే 23rd, 24th విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఫేర్కి ఎన్ని యూనివర్సిటీస్ నుంచి సంబంధించిన? దాదాపు దేశంలోని 50కి పైగా యూనివర్సిటీస్, మన రాష్ట్రం నుంచి ఒక 20 నుంచి 30 ఇంజనీరింగ్ అండ్ మెడికల్, మేనేజ్మెంట్, అగ్రికల్చర్, ఫార్మసీ, డిజైన్, గేమింగ్, యానిమేషన్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటి అన్ని ఇన్స్టిట్యూట్స్ అక్కడికి ఉంటాయి. అన్ని ఇన్స్టిట్యూట్స్ ఎందుకు ఉండాలి? గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ వస్తారు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు గారు కానీ, సుధీర్ చంద్ర కానీ ఇలాంటి వారు వస్తారు. మంచి మెరిట్ ఉన్న విద్యార్థులకి స్కాలర్షిప్తో పాటు ఫ్రీ అడ్మిషన్స్ కూడా వస్తాయి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. మే 23rd, 24th విశ్వేశ్వరయ్య భవన్లో ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించబడుతోంది. మరి ఈ ఫేర్కి ఎవరెవరు రావాలి? ఎంట్రీ ఫీ ఉంటుందా? ఎవరైనా అకాడమిక్ ఎక్స్పర్ట్స్ ఏమైనా వస్తున్నారా? అసలు అక్కడికి వెళితే కెరియర్ పరంగా ఎలాంటి లాభాలు ఉంటాయి? ఇలాంటి సందేహాలన్నీ మీలో ఉన్నాయి కదా. మరి వీటిని క్లారిఫై చేయడానికే ఇవాళ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతోంది. మరి ఈ ప్రోగ్రాంకి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దినేష్ కుమార్ గట్టు గారు, కెరియర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. దాదాపు 14 yearsగా అనుకుంటాను మీరు ఎంతో మంది స్టూడెంట్స్ కి గైడ్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది మే 23rd, 24th అని మేము విన్నాము. అసలు ఏంటి అంటే ఈ ఎడ్యుకేషన్ ఫేర్కి ఎవరెవరు రావచ్చు, టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, పిల్లల భవిష్యత్తుకి మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఎలాంటి హెల్ప్ ఉంటుంది? మే 23-24 మా సంస్థ అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ తరఫున ఒక ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం ఎవ్రీ ఇయర్. కొన్ని వేల మంది విద్యార్థులు, ఏమీ తెలియని ఆందోళనలో చెందుతున్న విద్యార్థులందరూ కూడా మా ఈవెంట్కి వచ్చేసి గైడెన్స్ తీసుకున్న తర్వాత సక్సెస్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫేర్ ఎందుకు? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలామంది విద్యార్థులు ఎటు వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్, ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాకపోతే ఇంకా ఏ కోర్స్ తీసుకుంటే జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇలా చాలామంది విద్యార్థులు రకరకాల డౌట్స్, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఎన్నో సందేహాలు మైండ్లో ఉంటాయి. వాటన్నింటికి ఆన్సర్ చేయడానికి అటు ప్రొఫెసర్స్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు, అందరితో కలిపి ఈ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాము. కొంతమంది తల్లిదండ్రులు దేశంలో ఎక్కడెక్కడ మెయిన్ ప్రముఖ యూనివర్సిటీలు ఉన్నాయని వెతుకుతూ ఉంటారు. ఆ ప్రముఖ యూనివర్సిటీలు వెతకాలనుకున్నప్పుడు దేశంలో దాదాపు 750-800 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇన్ని యూనివర్సిటీస్ని వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి కలవలేరు. అందులో అడ్మిషన్ సీజన్ అంటే ఏప్రిల్, మే, జూన్. ఏప్రిల్, మే పూర్తిగా ఎండలు. ఈ ఎండాకాలంలో మనము 1-2 యూనివర్సిటీలు తిరగాలంటేనే చాలా ఇబ్బంది. ఇలాంటి సమయంలో అన్ని యూనివర్సిటీలు తిరగడం కూడా వారితో కాదు. మన ఈవెంట్కి రావడం వల్ల ప్రత్యక్షంగా వాళ్ళు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీస్ అంటే ఎలా? ఒకటి NRF ర్యాంక్డ్ కానీ, NAC అక్రిడేషన్ కానీ, NBA అక్రిడేషన్ కానీ, QS ర్యాంకింగ్ కానీ, ఇలా అక్రిడేషన్స్ ఉన్న యూనివర్సిటీలని, కాలేజీలన్నింటినీ ఇక్కడికి తీసుకెళ్తున్నాము. ఈ తీసుకొచ్చిన క్రమంలో మన దేశంలో తెలుగు విద్యార్థులు అధికంగా వెళ్ళే గుజరాత్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీలను ఇక్కడికి తీసుకురావడం వల్ల విద్యార్థులకి అసలుకి ఆ యూనివర్సిటీలలో ఏముంటుంది, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది పూర్తిగా తెలుసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, దీనివల్ల వాళ్ళకి టైము సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతున్నాయి, ఎండకి తిరగాల్సిన పని లేదు, ఒకే దగ్గర అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, దాని తర్వాత నేరుగా వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అయితే చాలామంది ఏం చేస్తారు, ఈ ఇన్ఫర్మేషన్ గూగుల్లో కూడా దొరుకుతుంది కదా అనుకుంటారు. గూగుల్లో కొట్టే ఇన్ఫర్మేషన్ మనలాంటి వ్యక్తులు ఎవరో ఇచ్చిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ద్వారా వస్తుంది. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఎంట్రీ ఫీ ఉంటుంది కదా, అవసరమా? ఎస్. ఇప్పుడు ఆ గూగుల్ ద్వారా ఏం జరుగుతుంది, పూర్తి సమాచారం రాదు, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రాదు. సో మన ఈవెంట్కి రావడం వల్ల అది కూడా ఫ్రీ ఎంట్రీ, వాళ్ళు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి రావడం వల్ల అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అది కూడా కాలేజ్ మేనేజ్మెంటే ఇస్తుంది స్టూడెంట్కి. కాలేజ్ మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా వాళ్ళు ఏముంటే అదే చెప్పుకుంటారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు ఇంజనీరింగ్ జాయిన్ కావాలనుకుంటున్నప్పుడు ఎలాంటి యూనివర్సిటీస్కి వెళ్ళాలి,
టాప్ యూనివర్సిటీస్ ఏంది. ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి విద్యార్థికి రెగ్యులర్గా మెసేజెస్, కాల్స్, ఈమెయిల్స్ ఘోరంగా వస్తున్నాయి. అవును, మరి ముఖ్యంగా ఈ సమ్మర్ లో అయితే అసలు ఎవరేంటి తెలుసుకోరు, టెలికాలర్స్ అదే పనిగా కాల్ చేస్తారు. దానివల్ల ఏమైపోతుంది, విద్యార్థులు తల్లిదండ్రులు ఇద్దరు కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతున్నారు. ఆ కన్ఫ్యూజన్కి వెళ్ళిపోయే సమయంలో వాళ్ళు ఒక రైట్ డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి సోర్స్ కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో ఇలాంటి ఎడ్యుకేషన్ ఫేర్కి రావడం వల్ల అసలుకి ఇంజనీరింగ్ ఎందుకు చదవాలి, చదివితే ఎలాంటి కాలేజీలో చదవాలి, 2030లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకునే విద్యార్థులకి ఎలాంటి కోర్సెస్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, అండ్ కొంతమంది విద్యార్థులు మోటివేషనల్ సైకలాజికల్గా కొన్ని సెషన్స్ కావాలని కోరుకుంటారు. ఇవన్నీ కూడా ఒకటే ప్లేస్లో ఉంటాయి. టైమింగ్స్ ఎప్పుడు ఉన్నాయి? మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు మే 23rd, 24th విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. అండ్ వన్ మోర్ డౌట్, ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఫేర్కి ఎన్ని యూనివర్సిటీస్ నుంచి సంబంధించిన? దాదాపు దేశంలోని 50కి పైగా యూనివర్సిటీస్, మన రాష్ట్రం నుంచి ఒక 20 నుంచి 30 ఇంజనీరింగ్ అండ్ మెడికల్, మేనేజ్మెంట్, అగ్రికల్చర్, ఫార్మసీ, డిజైన్, గేమింగ్, యానిమేషన్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటి అన్ని ఇన్స్టిట్యూట్స్ అక్కడికి ఉంటాయి. అన్ని ఇన్స్టిట్యూట్స్ ఎందుకు ఉండాలి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక విద్యార్థికి ఎటు సైడ్ వెళ్ళాలో తెలియదు. అన్ని ఇన్స్టిట్యూట్స్ రావడం వల్ల తన ఆలోచన ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ తను డిజైన్ సైడ్ వెళ్ళాలి, డిజైన్ ఇన్స్టిట్యూట్తో మాట్లాడితే ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, ఫీజులు ఏముంటాయి, చేసిన తర్వాత ఎలాంటి జాబ్లు వచ్చే అవకాశం ఉంది, తను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇంజనీరింగ్ సైడ్ వెళ్తే అసలుకి దేశంలో ఏమేమి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఎలాంటి కాలేజీలో జాయిన్ అయితే బాగుంటుంది. అందరూ ఇప్పుడు సిఎస్సి, ఏఐఎంఎల్ అంటున్నారు. ఈరోజు ఏఐఎంఎల్ ఉంది, కానీ 4 years తర్వాత ఇంకా బెటర్ కోర్సెస్ రావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ రావచ్చు, జనరేటివ్ ఏఐ రావచ్చు, ఇంకా ఏదైనా కోర్సెస్ రావచ్చు. ఎస్, ఇలాంటి సమయంలో ఇలాంటి ఈవెంట్కి రావడం వల్ల ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఫ్యూచర్ కోర్సెస్ అంటే ఓన్లీ స్టూడెంట్సే రావాలా, పేరెంట్స్ కూడా రావచ్చు? ఇలాంటి ఈవెంట్కి తల్లిదండ్రులతో వస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ ఒక్కడే వస్తాడు, ఇంటికి వెళ్ళేసి అమ్మ నాన్నలకి ఏం చూసి వచ్చావు, ఏం తెలుసుకున్నావు అంటే తనకి నచ్చింది చెప్పుకుంటాడు. ఓన్లీ అమ్మ నాన్నలే వెళ్ళారు, తన ఆలోచనలో అబ్బాయి మీద రుద్దడానికి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు. ఇద్దరు వచ్చినప్పుడు ఆ ఈవెంట్లో పూర్తిగా సెషన్స్ అన్ని విన్న తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ వస్తారు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు గారు కానీ, సుధీర్ సండ్రా కానీ ఇలాంటి వారు వస్తారు. అండ్ ఉస్మానియా జేఎన్టీ నుంచి డిపార్ట్మెంట్ వైజ్ ప్యానల్ డిస్కషన్ కోసం ప్రొఫెసర్స్ని ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ కూడా ఇక్కడికి వస్తారు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఒక విద్యార్థి ఫ్రీగా చదువుకోవాలి, తెలంగాణలో స్కాలర్షిప్ ద్వారా చదువుకోవాలి అనుకుంటున్నప్పుడు తనకి ఎలాంటి స్కాలర్షిప్స్ రావాలి, ఎవ్రీథింగ్. మంచి మెరిట్ ఉన్న విద్యార్థులకి స్కాలర్షిప్తో పాటు ఫ్రీ అడ్మిషన్స్ కూడా వస్తాయి అండ్ స్పాట్ అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. విద్యార్థులు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవడానికి దిస్ ఈజ్ బెస్ట్ ప్లేస్ ఇన్ తెలంగాణ. రైట్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దినేష్ కుమార్ గారు. చాలామంది స్టూడెంట్స్కి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. ఈ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది వెళ్ళడం తప్పనిసరి, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కలిసి వెళ్తే మీరు అన్నట్టు చాలా విషయాలు అక్కడే క్లారిఫై అయిపోతాయి, డౌట్స్ కూడా ఉండవు. ఎవరేదో చెప్పారని మనం మోసపోవడానికి ఆస్కారమే ఉండదు. సింపుల్గా చెప్పాలంటే కన్ఫ్యూజన్ టు క్లారిటీ. ఎస్. సో మే 23rd and 24th ఎడ్యుకేషన్ ఫేర్కి ఎందుకు వెళ్ళాలి అనే డౌట్ని క్లారిఫై చేసుకున్నారు కదా. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. ఎడ్యుకేషన్ ఫేర్కి వెళ్ళినట్లయితే చాలా విషయాలపైన మనకు ఒక చక్కని అవగాహనతో పాటు మనం ఏం చేయాలి అనేది కూడా మనమే నిర్ణయం తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే విజిట్ చేసేయండి, స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.